బాక్సాఫీసర్ అడుగుపెట్టిన 3 సినిమాలు బాక్సాఫీసర్ ఇప్పటి వరకు రికవరీ ఎంత చేసుకున్నాయి? రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ 11 రోజులు, డాకుమారా చిత్రం 9 రోజులు, సంక్రాంతికి వస్తున్న చిత్రం 7 రోజులు. ఏ సినిమా ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం పదండి. ముందుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ 11వ రోజు ఏపీ తెలంగాణలో భారీగా డ్రాప్ చూసింది ఈ సినిమా. టోటల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వరకు 39 లక్షల వరకు వసూలును, ప్రపంచవ్యాప్తంగా 62 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. 1 కోటి వరకు గ్రాస్ అయితే అందుకోగా టోటల్గా 11 రోజుల్లో చూసుకుంటే 223 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్లు కేవలం 126 కోట్ల 72 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. 11 రోజుల్లో గ్రాస్ 262 కోట్ల వరకు ఉంది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 96 కోట్ల వరకు వసూలు రాబడితేనే సినిమా బాక్సాఫీస్ ధర హిట్ అవుతుంది. 188 కోట్ల వరకు గ్రాస్ అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. సినిమా నష్టాలు కన్ఫర్మ్, కానీ భారీగా నష్టాలు తప్పించుకోవాలంటే మాత్రం సినిమా చాలా వరకు గ్రోత్ అయితే చూపించాలి, లేదంటే భారీగా నష్టపోతుంది గేమ్ చేంజర్. బాలీబాబు డాకుమారా చిత్రం 9వ రోజు వర్కింగ్ డే కావడంతో ఈ సినిమా కూడా మండే రోజున హెవీగా డ్రాప్ చూసింది. మాస్ ఏరియాలో పర్వాలేదనిపించినా సరే మిగతా సెంటర్స్లో మాత్రం చాలా డ్రాప్ చూసింది. నిన్నటి రోజున 9వ రోజున ఏపీ తెలంగాణలో 68 లక్షల వరకు వసూలును, ప్రపంచవ్యాప్తంగా 87 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. టోటల్గా 1,45 లక్షల వరకు గ్రాస్ అయితే ఉంది. 82 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ కాబట్టి 9 రోజుల రికవరీ బాక్సాఫీస్ ధర 78 కోట్ల 82 లక్షల వరకు షేర్ అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. గ్రాస్ 141 కోట్ల 45 లక్షల గ్రాస్ అయితే రికవరీ చేసుకుంది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 3 కోట్ల 50 లక్షల షేర్ వస్తేనే సినిమా బాక్సాఫీస్ ధర హిట్ అవుతుంది. ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే సినిమా సేఫ్ అయిపోతుంది, కానీ చాలా వరకు లాభాలు చాలా తక్కువగా వస్తాయి, లేదంటే లాభాలు రాని పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్న చిత్రం 7వ రోజు వసూలు వర్కింగ్ డే కావడంతో ఈ సినిమా కూడా చాలా వరకు డ్రాప్ అయింది, కానీ హెల్దీ డ్రాప్ 60% వరకు డ్రాప్ అవ్వగా ఏపీ తెలంగాణలో 4 కోట్ల 90 లక్షలు, ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్లో కూడా కుమ్మేసిన ఈ సినిమా టోటల్గా చూసుకుంటే 7వ రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 65 లక్షల వరకు షేర్ను, గ్రాస్ 11 కోట్ల వరకు ఉంది. టోటల్గా 7 రోజులు బాక్సాఫీస్ ధర 43 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ కాబట్టి 106 కోట్ల 45 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. 184 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉందని సమాచారం. సినిమా బాక్సాఫీస్ ధర హిట్ అయ్యి అక్షరాల 63 కోట్ల వరకు లాభాలైతే తెచ్చి పెట్టిన పరిస్థితి. నిజంగా సంక్రాంతికి విన్నర్ ఈ సినిమా అనిపించే విధంగా వసూలైతే వచ్చాయి. డాకుమారా చిత్రాన్ని కూడా సినిమా వసూలుతో దాటేగా వెంకీమామ కెరీర్లోనే హైయెస్ట్ నెంబర్ కూడా ఇదని చెప్పాలి. 100 కోట్ల పైన షేర్ దాటేయడం విశేషం. భారీగా హిట్ అయిన సంక్రాంతికి వస్తున్న చిత్రం దెబ్బకి డాకుమారా చిత్రం ఇప్పుడు స్లో అయ్యింది. గేమ్ చేంజర్ భారీగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ 3 చిత్రాలు బాక్సాఫీస్ ధర ఏ సినిమా మీకు బాగా నచ్చిందో, ఏ సినిమా ఎంతవరకు వెళుతుందో మీరు కూడా కామెంట్ చేయండి.